ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినమందు ఈ ఉదయకాల సమయాన్న దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభులు వారు కృప చూపిన ఆయుష్కాలం పొడిగించిన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలయ. ఆయుష్కాలం పొడిగించి ఈ వాగ్దానము ద్వారా మేము దర్శింపబడగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. తోడై ఉండండి, ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి వారు ప్రత్యేకింపబడి వారి పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి అని చక్కని ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నామం ద్వారా ఆశీర్వదింపబడుతున్న, దేవుని నామము ద్వారా దేవుని నామమును స్తుతింపబడుతున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని నమ్మినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మీ అందరినీ, మనందరినీ కూడా ఆయన అన్య జనాంగముల నుండి ప్రత్యేకించి వేరుపరిచి పాప నియమముల నుండి కానీ, అంధకారపు నియమముల నుండి కానీ, లోక సంబంధమైన నియమముల నుండి కానీ మనల్ని వేరుపరిచినటువంటి దేవుడు ఇక్కడ అంచాడు కదా. అన్యజనులందరిలో నుండి కూడా మనల్ని ప్రత్యేకపరచడట. అంటే మనం ప్రత్యేకింపబడిన వారం అనగా పరిశుద్ధమైన జనాంగమునకు చెందిన వారం అనగా వెలుగు సంబంధులుగా జీవించగలిగే అధికారమును దేవుడు మనకిచ్చాడు. అనగా సమాధానపరచబడుతూ అనేకులను సమాధానపరచుచు ఉండగలిగే శక్తి కలిగినటువంటి యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు. మరి ఈ రోజున నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇదిగో ప్రత్యేకింపబడినటువంటి దేవునికి ఒక ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నావా? లేక ఇంకా లోకంలోనే జీవిస్తున్నావా? అన్య జనుల్లో నుండి దేవుడు నేను ప్రత్యేకపరిచాడు. నీవు అన్యుడితో ఉంచున్నావు, అన్యుడితో సహవాసం చేస్తున్నావు, అన్యుడు ఎక్కడికి నడిపించబడితే అక్కడికి నడుస్తూ ఉన్నావు. అన్యుడు ఏది పెడితే అది అపవిత్రమైనది అయినా ఆ అపవిత్రమైనది మంచిది అన్నట్లుగా వాటిని స్వీకరిస్తూ ఉన్నావు, వాటిని భుజిస్తూ ఉన్నావు. కానీ నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వాటన్నిటిలో నుండి కూడా నేను ప్రత్యేకపరిచాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి నీ నడకను, నీ స్థితిని, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. అక్కడ అన్య జనాంగం అంతయు కూడా ఉన్నప్పటికీ మొర్దెకై, ఎస్తేరు వారికి ప్రత్యేకంగా ఉన్నారు. దేవునితో వారు కలిసి ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు. దేవుని సహవాసం ద్వారా నడిపించబడ్డారు. కనుకనే దేవుని మహాకృప ద్వారా వారు బహుగా దీవించబడ్డారు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీవు కూడా లోకమునకు వేరుగా, లోక సంబంధమైన క్రియలకు వేరుగా ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, దేవుని నామము నిత్యము కూడా గణపరచుచు స్తుతించుచున్న వ్యక్తిగా నువ్వు నడిపించబడితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగింపబడతాయి. మరి ఇశ్రాయేలు అన్యజనులందరిలో అందరికంటే వారు ప్రత్యేకంగా ఉన్నారు. ఆయనను ఎన్ని మార్లు దేవుడు వారిని దర్శించిన వారు లోబడిన ప్రజలుగా వారు ఉన్నారు. మరి ఈనాడు నీవు లోబడిన వాళ్ళని ప్రజలుగా కాదు, దేవుని నామం నిత్యము కూడా స్తుతించొచ్చు, ఆయన జ్ఞాపకం చేసుకునే జీవితం నీ బ్రతుకులో ఉండునుగాక. ప్రార్థన. కృప కలిగిన దేవుడా, నీ స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు, ప్రత్యేకపరిచినందుకు స్తోత్రాలు, లోకం నుండి వేరుపరిచినందుకు స్తోత్రాలు. తోడై ఉండండి, దర్శించండి, ఆదరించండి, బలపరచుమని, నడిపించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.